కొందరు రాజకీయంగా లబ్ధి పొందేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని, వాస్తవాలు గమనించి మాట్లాడాలని జిసిసి చైర్మన్ కొట్నాక తిరుపతి అన్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్ వద్ద శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. వాంకిడి మండలంలోని ఆశ్రమ బాలికల పాఠశాలలో జరిగిన సంఘటనలలో వాస్తవాలను గ్రహించకుండా సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. గతంలో 9 సంవత్సరాల కాలంలో కేసీఆర్ పాలనలో ఏం జరిగిందో అందరికీ తెలుసునన్నారు. కానీ ఆనాడు నోరు మెదపని వారు ఇవాళ తమ ప్రభుత్వంపై అనవసర ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇలాంటి చౌకబారు విమర్శలు చేస్తే ఊరుకోమని తెలిపారు. మణిపూర్ ఆదివాసీలపై జరుగుతున్న హింసపై ఏనాడు మాట్లాడలేదన్నారు. ఇవాళ వారిపై లేని ప్రేమను వలకబోస్తున్నారని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమం చేపట్టి ఆ సంఘటన జరిగినప్పుడు వాస్తవ పరిస్థితులు ఒకసారి గమనించండి. గతంలో 9.5 సంవత్సరాల కేసీఆర్ పాలనలో ఏం జరిగింది, ఆ రోజు ఈ వ్యక్తులు ఎక్కడికి పోయారు, ఆ రోజు కూడా చూస్తే దాదాపుగా 200 నుంచి 300 మంది స్టూడెంట్స్ ఆశ్రమ పాఠశాలల్లో, గురుకుల పాఠశాలల్లో చాలామంది చనిపోయిన డేటా మీ ముందు మీడియా ముఖంగా మీకు తెలియజేస్తున్నాం. కానీ ఈరోజు ఈ సంఘటన జరిగిందని పెద్ద ఎత్తున వాళ్ళ రాజకీయ లబ్ధి గురించే ఈరోజు ఈ సంఘటనను ముందుకు తీసుకొస్తున్నారు. గౌరవ శాసనసభ్యులు ఎవరైతే కాగజ్ నగర్ ఎమ్మెల్యే గారు హరీష్ బాబు గారు ఈ సంఘటన దృష్టిలో పెట్టుకు